హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీగా కోవా గర్జలు ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అండ్ కోవాని తీసుకోండి అండ్ దెన్ గోధుమ పిండిని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలాచీ, సూజీ రవ్వ అండ్ షుగర్ని రెడీగా పెట్టుకోండి. ఇలాచీని పౌడర్ చేసి సూజీ రవ్వని లైట్గా వేయించి ఆల్రెడీ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని పౌడర్ చేసి షుగర్ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కోవాని హీట్ చేయండి అండ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పౌడర్ని నెయ్యిలో వేయించి అదే ప్యాన్లో కోవాని యాడ్ చేయండి. అందులోనే సూజీ రవ్వని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఆ స్టఫ్ అంతా మనకి పౌడర్ లాగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. అందులోనే లిటిల్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ పౌడర్ చేసుకున్న షుగర్ని ఇందులో మిక్స్ చేయండి. ఇంకా మనకి స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. గోధుమ పిండి తీసుకొని పూరీ చేసి అందులో 2 స్పూన్స్ వరకు స్టఫ్ని యాడ్ చేసి కార్నర్స్ మొత్తం వాటర్ని అప్లై చేయండి. దెన్ స్లోగా ఫోల్డ్ చేసి కార్నర్స్ మొత్తం ప్రెస్ చేయండి. స్టఫ్ బయట పడకుండా ఎక్స్ట్రా ఉన్న పూరీని కట్ చేయండి. ఇలా అన్ని గర్జలను రెడీగా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో 1 by 1 గర్జలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వండి. అంతే అండి, కోవా గర్జలు రెడీ. ఇంకా డీటెయిల్గా కావాలనుకునే వాళ్ళు నా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోని చూడండి.